వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కిమ్స్ వైద్యులు కార్డియాలజీ విభాగంలో టావీ అనే అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. ఈ మేరకు ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ శస్త్రచికిత్స యొక్క వివరాలను కార్డియాలజీ వైద్యులు ఓరుగంటి హరీష్ వెల్లడించారు. 67 ఏళ్ల వెంకట్రావు అనే వ్యక్తి ఎరోటిక్ స్టెనోసిస్ తో బాధపడుతూ కిమ్స్ కార్డియాలజీ వైద్యులు ఓరుగంటి హరీష్ ని సంప్రదించారు. దీంతో ఈ వెంకట్రావుకి అంతకుముందే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని ఉండటం వల్ల ఏవీఆర్ సాధ్యపడదని తెలిపిన కార్డియాలజిస్ట్ ఓరుగంటి హరీష్ కిమ్స్ అధునాతమైన టావీ అనే శస్త్రచికిత్సను నిర్వహించడం జరిగిందని, అనంతరం 2 రోజుల్లో వెంకట్రావు డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని డాక్టర్ హరీష్ తెలిపారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో డాక్టర్ గిరి, మెడికల్ సూపరింటెండెంట్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పేషెంట్ కి సర్జరీకి పంపిస్తాం. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ, అంటే ఛాతీ మొత్తం ఓపెన్ చేసి ఆయన బైపాస్ మిషన్ మీద కనెక్ట్ చేసి వాల్వ్ మార్పిడి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇది సాధారణంగా అన్ని చోట్ల మామూలుగా ఇప్పటిదాకా మనకు జరుగుతూ వస్తున్న విధానం. కానీ గత 4 years ప్రపంచంలో ఏంటి అంటే రీసెంట్ అడ్వాన్స్మెంట్ లో భాగంగా ఒక చిన్న సూచనలు లేని పద్ధతి ద్వారా, అంటే కేవలం కాల్ నుండి ఒక చిన్న ట్యూబ్ పంపించడం ద్వారా టావీ అనే నూతన పద్ధతి ద్వారా ఈ వాల్వ్ ఇంప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అన్నిటికన్నా మెయిన్ ఇప్పుడు చెప్పేది ఏమంటే ప్రెస్ మీట్ లో ఈ పద్ధతి అనేది ప్రపంచం మొత్తం 4 ఏళ్ళ వచ్చినా కూడా మన ఇండియాలో కేవలం లాస్ట్ 1.5 year నుండి మోర్ ఎక్కువగా వస్తుంది. అది కూడా ఏంటంటే పర్టికులర్ గా సిటీస్ లోనే ఇవంతా కూడా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఒక 2 నగరాల్లో మాత్రమే చేయడం జరిగింది. ఇవాళ ఈ పేషెంట్ ఒక ప్రత్యేకత ఏమంటే ఈయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయింది. సో అందుకని 2వ వాల్వ్ మార్పిడి ఆపరేషన్కి వెళ్ళడానికి చాలా హై రిస్క్ లో ఉంటారు అని సర్జన్స్ కూడా ఆయన్ని హై రిస్క్ పేషెంట్ అని చెప్పి డిఫైన్ చేస్తున్నారు. సో అందుకని వాళ్ళకి ఏంటంటే మినిమల్ గా ట్యావర్ అనే పద్ధతి ద్వారా ఇంకేంటంటే చిన్న తొడ నుండి ఒక ట్యూబ్ పంపించి ఆ ట్యూబ్ ద్వారా మనం ఒక వాల్వ్ ఇంప్లాంట్ చేసి సక్సెస్ఫుల్ గా మనం ఏంటంటే ఆపరేషన్ అవసరం లేకుండా, ఏ మందు అవసరం లేకుండా, బైపాస్ మిషన్ కూడా అవసరం లేకుండా కేవలం చిన్న ట్యూబ్ ద్వారానే ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయింది. సో ఈ టావీ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే దీనివల్ల పేషెంట్ కేవలం 3 రోజే ఆయన పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. ఆయన 1 week నుండి వర్క్ లో ఇక రెజ్యూమ్ వర్క్ అంతా కూడా రొటీన్ సాధారణ వర్క్ అంతా చేసుకోగలరు. రెండోది ఏంటి అని అంటే మనం ఈ ఆపరేషన్ వల్ల కూడిన మార్బిడిటీ, అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే పెరాలసిస్ పక్షవాతం కానీ, లేకపోతే బ్లీడింగ్ రిస్క్ కానీ ఇట్లాంటివి ఏం లేకుండా చాలా మినిమల్ పద్ధతిలోనే ఫాస్ట్ గా రికవర్ చేసి 3rd డేనే డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో, అది పర్టికులర్ గా ఇట్లాంటి ఒంగోలు అలాంటి ప్రదేశంలో చేయడం అనేది ఇది ఫస్ట్ టైం ఈ మన ప్రాంతానికి సంబంధించి. రెండోది ఏంటి అంటే ఇంత సక్సెస్ఫుల్ గా హై రిస్క్ కాంప్లెక్స్ కేసెస్ కూడా మన కిమ్స్ హాస్పిటల్లో చేయడం అనేది అది నిజంగా అది మనందరికీ గర్వకారణమైన విషయం. ఇంకోటి ఇదందరూ కూడా దీనికి సంబంధించిన టీం అందరూ కూడా మా సిటీ సర్జన్ కానీ, తోటి కార్డియాలజిస్ట్ టీం డాక్టర్ ఆనంద్, డాక్టర్ కపిల్, తర్వాత మత్తు విభాగం హెడ్ డాక్టర్ రామకృష్ణ గారు కానీ, మన మేనేజ్మెంట్ డాక్టర్ అంకిరెడ్డి గారు, సూపరింటెండెంట్ శ్రీహరి గారు, వీరందరి సహకారంతో ఈ కేసు సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే ఇక్కడ ఈ పేషెంట్ కూడా కాస్ట్ హైయర్ సిటీస్ లో ఇదంతా కూడా ఆల్మోస్ట్ చాలా హై కాస్ట్ ఉంటే మనం కేవలం వాల్ ఛార్జెస్ మటుకే ఇంకా మినిమల్ హాస్పిటలేషన్ ఛార్జెస్ తోటి ఈ పేషెంట్కి అంతా కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో దీన్ని అందరూ కూడా ఏంటంటే పేషెంట్ అవగాహన కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వల్ల అందరూ కూడా ఇట్లాంటి ఫెసిలిటీని, ఇంత హైయర్ అండ్ అడ్వాన్స్ ప్రొసీజర్ ఎప్పుడైనా కూడా ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఒక మొత్తం ప్రపంచంలో వచ్చిందని అంటే దాని బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది అని అంటే కేవలం ఆ చివరి స్థాయిలో ఉన్న వ్యక్తి, అంటే ఎవరైతే ఒక పేషెంట్ అందుబాటులో వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే దాని నిజమైన విలువ అనేది ఉంటుంది. అది ఏదైనా అడ్వాన్స్మెంట్ వచ్చిందని. సో అంతటి అడ్వాన్స్ ప్రొసీజర్ ఇక్కడ చేసినందుకు అందరికీ మా టీం తరఫున అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రెండోది ఏంటి అని అంటే ఈ సదుపాయాన్ని అందరూ తెలుసుకొని మరింతగా కిమ్స్ హాస్పిటల్కి సంబంధించి కార్డియాలజీ విభాగంలో ఇంత అడ్వాన్స్ ప్రొసీజర్ చేస్తున్నందుకు మీరందరూ ఈ సేవలు వినియోగించుకుంటారని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన చేయించుకున్నారో ఆయన కూడా ఆయన బ్రీఫ్గా చెప్తారు ఆయన వివరాలు. మైక్ ఉంది కదా అలాగే మాట్లాడు మైక్లోనే మాట్లాడు.
హలో, మాది ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల రోడ్డు ద్వారకా నగర్ మేము ఉండేది. నా పేరు చండిపోయిన వెంకటరావు. ఈ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాను. నన్ను 3వ రోజు డిశ్చార్జ్ చేసి పంపిస్తే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అందరికీ ఇప్పుడు ఇది సర్జరీ జరిగిన ఆయనకి నేను మనవన్ అవుతాను. గతంలో ఏంటి బైపాస్ సర్జరీ జరిగింది. మళ్ళీ హార్ట్ పెయిన్ వస్తుందని అలా కంప్లైంట్స్ వస్తుంటే కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు కార్డియాలజిస్ట్ గారికి చూపించాము. సార్ మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే బాగా రిస్క్ ఉంటుందని కొత్త రకమైన శస్త్రచికిత్స గురించి చెప్పారు. దాని పేరు ట్యావి, ట్రాన్స్ క్యాథలర్ ఆర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్. గతంలో బైపాస్ సర్జరీ జరిగితే వారం 10 రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఇది కొత్త రకమైన శస్త్రచికిత్స జరగడం వల్ల 3వ రోజే డిశ్చార్జ్ చేసి పంపించారు. ఇప్పుడు మా తాత ఆరోగ్యంగా ఉన్నారు. దీనికి సహకరించిన డాక్టర్స్కి, మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కిమ్స్ హాస్పిటల్లో జరిగేటువంటి ప్రతి కొత్త ప్రొసీజర్ ఏదైతే మనం ఇక్కడ చేస్తున్నామో, అంటే ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నామో, వాటన్నిటిని మీ ద్వారా ప్రజలకు అందజేయడానికే మనం ఈ ప్రెస్ మీట్లు అనేవన్నీ అరేంజ్ చేస్తున్నాం. సో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం ట్యావి అనేటువంటి కొత్త ప్రొసీజర్ను మనం ఇక్కడ చేయడం జరిగింది. సో అటువంటి క్లిష్టకరమైనటువంటి ప్రొసీజర్స్ కూడా మనం కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నాము. కాబట్టి ఏదైనా అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి మా వైద్య బృందం అనేది రెడీగా ఉందని మరొకసారి మీకు చెప్పి ఈ జరిగినటువంటి ప్రొసీజర్స్ అందరినీ కూడా అంటే ప్రజలకు అవగాహన కలిగే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సుమారు ఖర్చు ఎంత ఉంటుంది సార్? ఇది మామూలుగా ఒక 25 lakhs వరకు ఉంటుంది. అందరూ దీంట్లో అయితే 25 to 30 lakhs ఉంటుంది. మనం దాన్ని 15 lakhs to 5 lakhs చేసి దీంట్లో ఇంప్లాంట్ కాస్ట్ దాదాపు 12.5 వరకు ఉంటుంది. ఆ ఇంప్లాంట్ కాస్ట్ మిగిలినది మన ప్రొసీజర్ చార్జెస్ మందులు ఆరోగ్యశ్రీ మొత్తానికైతే ఆరోగ్యశ్రీ టెక్నిక్ అంటే ట్యావర్ అనే ట్యావి అనే ప్రొసీజర్ ద్వారా ఒక పేషెంట్కి మనం ఒక సివియర్ ఒక వాల్వ్ బాగా మూసుకుపోయిన పేషెంట్కి సర్జరీ అవసరం లేకుండా, అంటే సాధారణంగా ఏంటి అంటే వాల్వ్ మూసుకుపోతే సాధారణంగా మనం ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాం. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఛాతీ మొత్తం ఓపెన్ చేసి బైపాస్ మిషన్ కనెక్ట్ చేసి ఆయనకి ఎనస్థీషియా అంటే మత్తు ద్వారా ప్రొసీజర్ చేస్తాం. అవన్నీ అవసరం లేకుండా కేవలం ఒక చిన్న ఒక కాల్ ద్వారా ఒక చిన్న ట్యూబ్ పంపించడం ద్వారా ఒక ప్రొసీజర్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. దాని గురించి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదేంటి అంటే ట్యావర్ అనేది ఇది ఒక వాల్వ్. ఇక్కడ మనకు కనపడేది ఆ వాల్వ్. ఇది మనం ఏదైతే ఆర్టిక్ వాల్వ్ అంటే మన గుండెకి సంబంధించిన మెయిన్ రక్తనాళం దగ్గర ఉండే వాల్వ్కి అమర్చే వాల్వ్ అనమాట అది. సో ఆ వాల్వ్ ఎట్లా మనం చేస్తాము అని అంటే ఇది కుడి పక్కన మనం కాల్ ద్వారా చిన్న ఇన్సిషన్ ఆల్మోస్ట్ ఎట్లా అంటే మన సిరంజ్ నీడిల్ తోటి ఎట్లయితే ఇంజెక్షన్ ఇస్తామో అట్లాంటి ఇంజెక్షన్ ద్వారా ఒక ట్యూబ్ అట్లా పంపించి ఆ ట్యూబ్ మార్గం గుండా ఒక వైర్ ద్వారా వైర్ పైన మనం ఈ వాల్వ్ ఇవన్నీ కూడా ఈ పరికరాలు షీత్ అంతా కూడా దాని ద్వారా మన హార్ట్ వాల్వ్కి పంపిస్తాం. సాధారణంగా మన గుండెకి సంబంధించిన ఏదైనా ప్రొసీజర్ చేయాలి అని అంటే ఆపరేషన్ చేయాలి అని అంటే ఫ్రీజియర్ ఆపరేషన్ చేయాలి అని అంటే దానికి సంబంధించిన మొత్తం ఛాతీ అంతా ఓపెన్ చేసి చేయాలి. ఇప్పుడు ఈ పేషెంట్ పర్టికులర్ పేషెంట్కి ఏంటి అని అంటే ఈ వాల్వ్ ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం ఇదంతా తెల్లగా కనిపించేదంతా కాల్షియం. అంటే వాల్వ్ ఆల్మోస్ట్ ఏంటి అని అంటే సివియర్ స్టేజ్లో మూసుకుపోయింది. ఇప్పుడు గుండె నుండి రక్తం ఏదైతే బయటకు రావాలో అదంతా ఆ వాల్వ్ గుండానే వస్తేనే మనిషి శరీరానికి మొత్తం అందుతుంది. సో ఇప్పుడు మనం ఆ వాల్వ్ గుండా మనం ఒక వైర్ ద్వారా పంపించాము ప్లేట్ అవి వాల్వ్ పంపించి దాని ద్వారా మనం ఏంటి అని అంటే ఆ సన్నటి ఏదైతే దారి ఉందో దాన్ని వెడల్పు చేయడం కోసం మొదట బెలూన్ అనే పరికరంతో ముందు దాన్ని వెడల్పు చేస్తున్నాము. ఆ వెడల్పు చేసిన తర్వాత దాని స్థానంలో మనం ఏదైతే వాల్వ్ అతని నేటివ్ వాల్వ్ ఉందో ఆ స్థానంలో మనం ఇప్పుడు ఏదైతే ఈ లేటెస్ట్ అడ్వాన్స్డ్ వాల్వ్ ఉందో దీన్ని మనం అక్కడ ఇంప్లాంట్ చేస్తున్నాం. సో సాధారణంగా ఈ ఇంప్లాంటేషన్ ప్రొసీజర్కి అందరిలాగా ఇదివరకులా సర్జరీ చేసి చెస్ట్ ఓపెన్ చేసి అట్లాంటి చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఆ ట్యూబ్ ద్వారా మనం అక్కడ వాల్వ్ అక్కడ పంపించి ఆ వాల్వ్ని ఇప్పుడు మనం అట్లా ఎక్స్పాండ్ చేసినప్పుడు అదేంటంటే కరెక్ట్గా వాల్వ్ ఇదివరకు ఎట్లా ఉందో దాని దగ్గరే కరెక్ట్గా ఇది సెట్ అవుతుంది అనమాట.
ఈ పేషెంట్కి 100% సక్సెస్ఫుల్గా ఇది ప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటి అని అంటే ఆ వాల్ లీఫ్లెట్స్ కూడా చూడండి, ఇందాట్లా కాకుండా ఇప్పుడు అంటే ఫుల్గా ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతున్నాయి. సో రెండోది ఏంటి అని అంటే మనం అంత ప్రొసీజర్ అయిపోయినాక ఈ కాల్ దగ్గర ఉండే ఆ హోల్ కూడా కంప్లీట్గా సీల్ ఆఫ్ చేసి పేషెంట్ కేవలం 3వ రోజునే ఈ పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే పేషెంట్కి మినిమల్ ట్రామా, అంటే త్వరగా కోలుకుంటారు. అదేవిధంగా ఏంటి అని అంటే వాళ్ళ వర్క్ కానీ ఏది కానీ రైట్ 1 వీక్లోనే మళ్ళీ స్టార్ట్ చేసుకోగలరు. ఇంకోటి ఏంటి అని అంటే ఆపరేషన్తో కూడుకున్న కాంప్లికేషన్స్ ఏవి కూడా దీంట్లో ఉండవు. అంటే ఏంటంటే పక్షవాతం కానీ లేకపోతే ఇంకా చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే బైపాస్ మిషన్ వల్ల వెళ్ళినప్పుడు వచ్చే కొంచెం లో బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఇవేమీ లేకుండా కేవలం ఒక మినిమల్ ఇన్వేజివ్ పద్ధతి ద్వారా ఇది చేయడం జరిగింది. సో ఇది ఏమంటే దీని మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే షుడ్ వి కంటిన్యూ హియర్ లైట్స్ ఆన్ ప్రెస్ మీట్ తర్వాత